మళ్ళీ ఎందుకు వచ్చావు? కృష్ణవేణి ప్లీజ్ దయచేసి అరవకు. నేను ఎందుకు వచ్చానంటే అమ్మా కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి. తెలిస్తే తనకి జన్మలో నా మొహం చూడదు. నన్ను నమ్ము కృష్ణ, ప్రామిస్. గౌతమిని నువ్వు చూడాలి, అంతే కదా? సరే, వెళ్ళి రుద్రం తీసుకుని గౌతమిని పంపిస్తాను. ఏమండి? ఏంటి కృష్ణ? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఇప్పుడే కావాలా? అవును. నిన్నెప్పటి నుంచో ఈ విషయం అడగాలనుకుంటున్నాను. నా దగ్గర తీసుకుంటున్న డబ్బంతా ఏం చేస్తున్నావు? ఎవరికిస్తున్నావు? నువ్వు డబ్బు మనిషివి కావని నాకు తెలుసు, కానీ మనం కలిసిన ప్రతిసారి డబ్బు అడుగుతున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఎవరికి ప్రాబ్లం? నీకెవ్వరూ లేరన్నావుగా. ప్లీజ్, మీ ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. సమయం వచ్చినప్పుడు మీరు అడగకముందే చెప్తాను. అంతేకాదు, మీ దగ్గర తీసుకున్న డబ్బు కూడా త్వరలోనే మీకు తిరిగి ఇచ్చేస్తాను. మీ నాన్నకి ఇంకా డబ్బులు పుట్టినట్లేవే, పుడతాయాలో కూడా తెలీదు. ఎప్పుడు వస్తాడో ఏంటో. బట్టలు పిండి వంటలు ఇగిపోతే పోయాం. ఒకసారి ఏడి మీ అక్కని బావని పలకరించి వస్తానే, వాళ్ళకు కాస్త కోపం అన్న తగ్గుద్ది. అలాగే. ఒట్టి చేతులతో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది. ఏం బతుకులో ఏంటో. కృష్ణవేణి వచ్చి తలుపేసుకుంది కదా. రావే తొందరగా. మీ నాన్న ఏ ఆలకొస్తాడో ఏంటో. వస్తే నేను గంగ ఇంటికి వెళ్ళానని చెప్పు. జాగ్రత్త. సరే. బయటకు రా. ఇంట్లో ఎవరూ లేరా కృష్ణవేణి? ఏ, ఎవరు లేకపోతే నన్ను చంపేస్తావా? చంపేయ్, చంపేయ్. ఎందుకు వచ్చావు మళ్ళీ? నీకేం కావాలి? నాకేం వద్దు కృష్ణవేణి. నేనేం పాపం చేశాను? ఎందుకిలా నన్ను వెంటాడి వేధిస్తున్నావు? రుద్రను కిడ్నాప్ చేసిన రోజు నీ పేరు చెప్పలేదు కదా. ఆ రోజు నన్ను కాపాడినందుకు నాకే శిక్ష? నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఇంటికి వస్తే పరువు పోతుందని తెలిసి ఇంటిల్లి పాదే నీకు గుట్టుగా సేవలు చేసి నిన్ను బ్రతికించాం. కనీసం ఆ కృతజ్ఞత అయినా లేదా నీకు? అది కాదు కృష్ణవేణి. నువ్వు నిజంగా విష సర్పానివి. పాముకు పాలు పోసినా కాటు వేస్తుంది. నువ్వు అంతే. నీకు డబ్బులు కావాలి. వాటి కోసం మాలాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడతావు. నీకు దయ దాక్షిణ్యాలు లేవు, కనికరం లేదు. మనిషివే కాదు అసలు. మళ్ళీ నాతో ఏ పాపపు పని చేయించడానికి వచ్చావు? నీకు కావాల్సింది డబ్బులే కదా. ఇక నువ్వు చెప్పిన పని నేను చేయను. నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను.
కోసమే కదా ఇంత క్షోభ పెడుతున్నావు. నా దగ్గర ఉన్నదంతా ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళిపో. ఈ డబ్బు నీకు కావాల్సింది ఇదే కదా, తీసుకో. ఇందాక మీ నాన్న డబ్బు లేవన్నాడు కదా, ఇంత డబ్బు నీకెక్కడిది కృష్ణవేణి? ఎక్కడిదైతే నీకెందుకు, ఎలా వస్తే నీకెందుకు, తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ జీవితంలో కనిపించుకో. వెళ్ళు, వెళ్ళు. నేను డబ్బుల కోసం రాలేదు కృష్ణవేణి. మరి నా కోసం వచ్చావా? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? లేదు, నీతో పాడు పనులు చేయించడానికి రాలేదు. ఇంకా దేనికి వచ్చావు? ఈ ఇంట్లో ఏముందని వచ్చావు? ఏం కావాలి నీకు? ఈ ఇంట్లో ఉన్న మంచితనం కోసం వచ్చాను కృష్ణవేణి. అలాంటి మృగాన్ని మనిషిగా మార్చిన ఈ మానవత్వం కోసం వచ్చాను. నా ప్రాణాల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పి నేను మీకు చేసిన అన్యాయానికి క్షమాపణలు కోరడానికి వచ్చాను. నేను మారిపోయాను కృష్ణవేణి, మనిషిగా బతకాలనుకుంటున్నాను. అది నువ్విచ్చే క్షమాభిక్షతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? అలాంటి వాణ్ణి ఎవరూ నమ్మరో నాకు తెలుసు, కానీ నువ్వు నమ్మాలి కృష్ణవేణి. నేను కూడా ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇది నువ్వు నిలిపిన ప్రాణం. అదే నేను చేసిన పాపం. అదే నేను చేసిన పాపం. అదే నేను చేసిన పాపం. కాదు కృష్ణవేణి, నేను మరకపోయి ఉంటే ఇంకెన్ని ఘోరాలు చేసుండేవాడు, ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుండేవాడు. వాళ్ళని నువ్వు రక్షించావు కృష్ణవేణి, నన్ను కాపాడి నా పాపాలను తగ్గించావు. అందుకే నా పాప ప్రక్షాళన నీతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. అందుకే ధైర్యం చాలక నేను నువ్వు వెళ్లే దారిలో క్షమాపణలు రాశాను. ఈరోజు నీ ఇంటికొచ్చాను. నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటే నా క్షమాపణలతో పనే ఉంది. నువ్వు మారావని నాకు తెలియాల్సిన అవసరం ఏముంది? డబ్బులు చేతిలో పడ్డాయి కదా, ఇంకా నన్ను మభ్య పెట్టకుండా వాటిని తీసుకుని వెళ్ళిపో. ఇప్పటికే నీ వల్ల నేను చాలా నష్టపోయాను. నా కుటుంబం బాధల్లో ఉంది. నువ్వు నిజంగా మారుంటే, మంచిగా బతకాలనుకుంటే నాకు దూరంగా వెళ్ళిపో. అదే నువ్వు నాకు చేసే మంచి. బోయేవాడు వాల్మీకిగా మారాక రామాయణం రాశాడు గాని అంతకు ముందు తను దారి కాచి బందిపోట్లో బాధ పెట్టినా బాధితుల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పలేదు. రామాయణం చదివాక రాముడితో పాటు వాల్మీకిని అందరూ గుర్తు పెట్టుకున్నారు. అతని గతాన్ని పక్కన పెట్టారు. నువ్వు నిజంగా మారుంటే నీ గతానికి నువ్వు క్షమాపణలు చెప్పుకో. నాకు అవసరం లేదు. నీ భవిష్యత్తుని నమ్ముకో. నిన్నెవరూ నమ్మాల్సిన పని లేదు. వెళ్ళిపో. థ్యాంక్ యూ కృష్ణవేణి, నీలా చెప్పేవాళ్ళు లేకే నేను ఇలా అయ్యాను. ఇక నుంచి నువ్వు చెప్పినట్టు చేయడానికే ప్రయత్నిస్తాను. కడుపులో ఆకలికి, అంగిట్లో ఉన్న అన్నానికి మధ్య డబ్బు ఉంటుందని నాకు ఊహొచ్చాక తెలిసింది. అప్పటినుంచి చేయకూడని పనులన్నీ చేశాను. కానీ మనలో ఉన్న మనసుకి బయట మన అవసరాలకి మధ్య డబ్బు ఉండాల్సిన అవసరం లేదని ఇప్పుడు తెలుస్తుంది. నాకీ డబ్బులొద్దు. ఎప్పటికైనా నన్ను క్షమించానన్నమాట నీ నోటి వెంట వస్తే చాలు. వస్తాను కృష్ణవేణి. నేను పుట్టినప్పుడు ఎవరికి పుట్టానో తెలియదు, కానీ మొన్న బతికినప్పుడు నీ వల్లే బతికాను. అందుకే ఆ రోజు నా మెమరీ కార్డు మర్చిపోయి వెళ్ళిపోలేదు కృష్ణవేణి. నేను మారానని చెప్పడానికి సాక్ష్యంగా వదిలేసి వెళ్ళాను.
చూడు 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 ఓ నాన్నా ఓ నాన్నా ఇదిగో గౌతమి, నువ్వు చేసిన పనేం బాగోలేదు, నాకేం నచ్చలేదు. ఓ పెద్దింటి కోడలుగా నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు నీ నుంచి ఇలాంటి ప్రవర్తన నేను ఊహించడం లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావక్క? అంటే నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా? నీ కళ్ళు చెవులు పనిచేయడం మానేశాయా? లేక నటిస్తున్నావా? మనసులో ఒకటి పైకి మరొకటి, మొత్తానికి భలే నటిస్తున్నావమ్మా. దేవుడా, కృష్ణ చెప్పేసినట్టున్నాడు. విజయ్ నీ పాపని ఎవరో హత్య చేయాలని చూశారు. సమయానికి కృష్ణ దేవుళ్ళ వెళ్లి వాళ్ళని కాపాడి తను కత్తిపోట్లకు గురై చచ్చి బతికాడు. కనీసం ఇది జరిగిందన్న విషయమైనా తెలుసా నీకు? కృష్ణ చెప్పలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఈ ఇంట్లో ఏం జరిగినా 40 ఏళ్లకు తెలుస్తుంది. అలాంటిది ఈ ఇంటి మనిషి అయ్యుండి ఏమీ తెలియనట్టుంటున్నావంటే నువ్వేంటో నాకే అర్థం కావడం లేదు. 2 రోజులు కృష్ణ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఊరూరంతా కృష్ణ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ఇంటిల్లి పాదంతా హాస్పిటల్లో ఉన్నారు. నీ పుట్టింటి వాళ్ళు కూడా వచ్చారు. ఆఖరికి మన శత్రువు అశోక్ కూడా కళ్యాణిని తీసుకుని కృష్ణని చూడ్డానికి వచ్చాడు. కానీ నువ్వు మాత్రం రాలేదు. అసలు కృష్ణ అంటే నీకంత కోపం ఎందుకు గౌతమి? తను ఏం తప్పు చేశాడని? తను ప్రాణాపాయ స్థితిలో ఉంటే సాటి మనిషిలా కూడా నువ్వు స్పందించలేదే. అంత పాపం అతను ఏం చేశాడు? ఒక రకంగా మన 2 కుటుంబాలకి కృష్ణ దేవుడు లాంటివాడు. మనందరి చేత చేతులెత్తి దండం పెట్టించుకోవాల్సిన వాడు. అలాంటి వాడిని చూడ్డానికి నువ్వెందుకు రాలేదు? ఈ 2 రోజుల్లో ఒక్క అరగంట కూడా నీకు తీరిక దొరకలేదా? మనం ఇబ్బందుల్లో ఉంటే 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినవాడు, అలాంటిది తన ఇబ్బందుల్లో ఉంటే అతని కోసం నువ్వు కనీసం 100 అడుగులు కూడా వేయలేకపోయావా? నువ్వింత కఠినాత్మురాలు అని నాకు తెలియదు గౌతమి. నీ హృదయం బండరాయిలా మారిపోయిందా? నీ మనసు పాషాణం అయిందా? నీలో ఇంత స్వార్థం ఎప్పుడొచ్చింది గౌతమి? నీకు కృష్ణకి ఇంత దూరం ఎప్పుడు పెరిగిపోయింది? నీ చిన్ననాటి స్నేహాన్ని చిన్నతనంలోనే వదిలేసావన్నమాట. తప్పు చేసావు గౌతమి. ఆ రౌడీలు కృష్ణ పొట్టలోనే పొడిచారు, కానీ నువ్వు అతని గుండెల్లో పొడిచావు. నువ్వొక హంతకురాలివి, నువ్వొక హంతకురాలివి, నువ్వొక హంతకురాలివి, నువ్వొక హంతకురాలివి. నువ్వేనా అక్క ఇలా మాట్లాడుతోంది? ఏ, నాతో కృష్ణ మాట్లాడిస్తున్నాడు అనుకుంటున్నావా? కృష్ణ లాయరు. నేను తన తరపున వాదించాల్సిన అవసరం ఏం లేదు. ఆ కృష్ణకు నాకు అక్రమ సంబంధం అంటగట్టింది నువ్వే కదక్కా.
అతనితో ఒక రాత్రంతా గడిపొచ్చానని అనిరాని మాటలంది నువ్వే కదా. అతనితో నా చిన్ననాటి స్నేహాన్ని అపార్థం చేసుకుని ఈ ఇంటి గౌరవం పరువు తీశానని అత్తయ్య గారి ముందు నా పరువు తీసింది నువ్వే కదా. ఆ రోజు పార్టీకి పంపించింది నువ్వే, కానీ పొద్దున ఏం తెలియనట్టు అత్తయ్య గారి ముందు నన్ను దోషించేశా. నానా తిట్లు తిట్టావు. అత్తయ్య గారు వెనకేసుకొచ్చినా నువ్వాగలేదు. అలాంటి నువ్వేనా ఈ రోజు ఇలా మాట్లాడుతుంది? చిన్నతనంలోనే కృష్ణ నేను స్నేహితులం. అప్పటి మా పసి మనసులో ఎలాంటి కల్మషం లేదు. ఇప్పుడు కూడా అంతే నిష్కల్మషంగా ఉన్నా. కానీ నీకది కనిపించలేదక్క. అందుకే కృష్ణకి నేను కనిపించకూడదనుకున్నాను. బాగుందమ్మా, చాలా బాగుంది. మొత్తానికి తప్పంతా నాదే అంటావు. నా నోటికి జడిసే నువ్వు కృష్ణన్ చూడ్డానికి రాలేదంటావు, అంతేనా? అంటే నేనెప్పుడో ఏదో సందర్భంలో అన్న మాటల్ని ఎప్పటి వరకు నువ్వు గుర్తుపెట్టుకున్నావు అన్నమాట. అంటే ఇక ఎప్పటికీ నిన్నేమీ అనకూడదన్నమాట. అంటే నువ్వు నేను అక్క చెల్లెళ్ళ కాదన్నమాట. నిన్న 4 మాటలనే హక్కు అధికారం నాకు లేవన్నమాట. నా నోటికి నా వాగుడికి ఇంత శక్తి ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదమ్మా. ఇదిగో నీ దయవల్ల ఇప్పుడే తెలిసింది. నువ్వింకా చిన్నపిల్లవే అనుకున్నాను, ఆయన గారికి శిష్యురాలివే అనుకున్నాను. కానీ చాలా పెద్దదాని అయిపోయావు. బాగా ముదిరిపోయావు. అవును, ఆ రోజు నిన్ను పార్టీకి పంపించింది నేనే. కానీ నువ్వు రాత్రంతా రాకపోతే కన్న తల్లిలా తల్లడిల్లింది కూడా నేనే. ఆ విషయం నీకు తెలీదమ్మా. పొద్దున నువ్వు వచ్చాక నిన్నన్న మాటలే నీకు తెలుస్తాయి. ఏ మనం రక్తం పంచుకోకపోయినా భర్తని పంచుకున్నాం కదా. తోబుటూలం కాకపోయినా సొంత అక్క చెల్లెళ్ళ ఉన్నాం కదా. అక్కగా నేనొక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకూడదా? ఏ అత్తయ్య గారు నిన్ను తిట్టక ముందే ఆ తిట్లు నేను తిట్టి నిన్ను కాపాడకూడదా? రేపు నలుగురికి ఈ విషయం తెలిసి ఆ విషయాన్ని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుని నిన్ను వేల కళ్ళు అనుమానంగా చూస్తూ నీపై 1,00,000 అబాండాలు పడకముందే నా ఒక్క నోరు చేసుకుంటే తప్పైందా? నీ చిన్ననాటి నిష్కల్మషమైన స్నేహాన్ని నేను కళంకితం చేయలేదు. ఆ పని ఇంకొకరు చేస్తారేమోనని హెచ్చరించాను. నా మాటే అంతా. ఏ నా నోరు నీకు ఆ రోజే కొత్త? అంతకు ముందెప్పుడు నిన్ను అరవలేదా? అవన్నీ కూడా గుర్తు పెట్టుకున్నావా? కాదక్క. అయితే నీకు నమస్కారం తల్లి, నీకు నమస్కారం. ఇక నిన్నేమి ఏమి అన్ను. రుద్ర పదశు, మనం పోదాం. అక్క అక్క నన్ను క్షమించక్క. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నిజంగా నువ్వు అరిచావన్న బాధతోనే కృష్ణని కలవడానికి వెళ్ళలేదు. అంతేకాని అతను చేసిన సహాయం మర్చిపోయేంత కృతజ్ఞురాన్ని కాదు నేను. అదే నేను వాగింది. నిన్నరిచి తప్పు చేశానమ్మా. ఆ తప్పు మళ్ళీ చేయను. లేదక్క, నిన్ను అపార్థం చేసుకున్నానని నాకెప్పుడు అర్థమైంది. నువ్వు మొదటి నుంచి అలాగే ఉన్నావు. నేనే పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు. పడితే పడ్డావులే. నువ్వు నన్ను అక్క అనుకోకపోయినా నేను మాత్రం నిన్ను చెల్లెలుగానే భావిస్తున్నాను. ఆ క్షమాపణ ఏదో వెళ్ళి కృష్ణని అడుగు అని మాత్రం నేను చెప్పను. హాస్పిటల్కి ఎలాగూ రాలేదు. కనీసం ఇంటికి వచ్చాకైనా మొహం చూపించకపోతే నిన్ను కృష్ణ ఎప్పటికీ క్షమించడు అని కూడా నేను చెప్పనమ్మా. ఆయన మధ్యలో నాకెందుకు? నీ ఫ్రెండ్ నీ ఇష్టం. అక్క
సిద్ధు ఈరోజు ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? అవునా, మరి ప్యాంట్? యూ చిలిపి. అలాంటివి కూడా చెప్తారా ఎవరైనా? ఇలా అయితే నేను నీతో మాట్లాడను. ఏంటమ్మా అంత కోపం? సరేలే, ఇంకేంటి కబుర్లు? ఊరుకో సిద్ధు, ఎప్పుడు జోక్సేనా? ఎక్స్క్యూజ్ మీ, కాసేపు పేషెంట్ దగ్గర ఉంటారా? చెప్పు సిద్ధు. అవునా, సరే సరే. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఇంతకీ ఎక్కడే నీ మొగుడు? Hey!